ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించదను. యెషయా గ్రంథము 66 అధ్యాయము 13వ వచనం. మన దేవుడు తల్లి వలె ప్రేమగల దేవుడు. ఆయనకు ఎల్షద్దాయ్ అని పేరు కలదు, అనగా తల్లి వంటి రొమ్ము గలవాడు అని అర్థము. తల్లి ఆదరించినట్లు దేవుడు తానే తన బిడలను ఆదరించుచున్నాడు. తల్లియకు శారా బ్రతికినంత కాలము ఇస్సాకు వివాహము చేసుకొనలేదు. శారా మరణించిన తరువాత ఎలియాజరు ద్వారా అబ్రహాము తన స్వజనులలో నుండి రిబ్కాను తనకు కుమారునికి భార్యగా తెచ్చాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. న్యాయాధిపతియగు బారాకు కాలమందు ప్రవక్తయగు దెబోరా గొప్ప పాత్ర వహించెను. ఆమె నోట నుండి వచ్చిన మాటలను చూడండి. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి. దెబోరా ఒక తల్లి వలె ఉండెను. అవును, కుటుంబము అనే వ్యవస్థలో భర్త శిరస్సుగా ఉన్నాడు. భార్య ఫలించు ద్రాక్షవళిగా ఉన్నది. పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు. కానీ సంతాన భాగ్యం లేనివారు కూడా ఉన్నారు. అయితే దేవుడు అట్టివారిని దర్శించుచున్నాడు. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుడు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించు. ఇలారా, మన కుటుంబ జీవితంలో అనేక పరిస్థితులలో మనము ప్రభువు మీద ఆధారపడినప్పుడు, నీకు ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ఆదరించే మన ప్రభు. ఒకని తల్లి ఆదరించినట్లు ఆయన నిన్ను ఆదరించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.